మందకృష్ణమాదిగ ఆదేశాల మేరకు నెల్లూరులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో ఎంఆర్పీఎస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ అనుబంధ సంఘాల జిల్లా ఇన్ఛార్జ్ సూరిపాక వాసుదేవరావు మాదిగ, ఎంఎస్పీ జిల్లా కన్వీనర్ పందిటి అంబేద్కర్ మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా కో కన్వీనర్ సూరిపాక ఉదయకృష్ణ మాదిగలు మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై రాష్ట్రంలోని వైసీపీ, టీడీపీలు నోరు మెదపకపోవడం బాధాకరమన్నారు. అసలు ఈ రెండు పార్టీల వైఖరి ఏంటో ఇప్పటికైనా తెలపాలని సూటిగా ప్రశ్నించారు. దళిత మహిళా అధికారిపై మాజీ మంత్రి సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యల్ని వారు తీవ్రంగా ఖండించారు. సోమిరెడ్డికి ఎంఆర్పీఎస్ పవరేందో చూపిస్తామంటూ హెచ్చరించారు. తక్షణమే ఆ అధికారికి సోమిరెడ్డి క్షమాపణ చెప్పాలని, లేదంటే పెద్ద ఎత్తున పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ జిల్లా కో కన్వీనర్ కోళ్లగట్ల రమేష్ మాదిగ, ఎంఎస్పీ జిల్లా గౌరవ అధ్యక్షులు గోచిపాతుల వెంకటేశ్వర్లు మాదిగ, ఎంఎస్పీ మహిళా ఇన్ఛార్జి జానకి, ఎంఎస్పీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒక దళిత మహిళా అధికారిపై ఈ జిల్లాలో మాజీ మంత్రి అయినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మాట్లాడిన తీరు చూస్తుంటే కేవలం ఒక దళిత మహిళా అధికారి కాబట్టే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆ విధంగా పదజాలం వాడాడని, ఈ విషయంలో సోమిరెడ్డి గారు తక్షణమే మహిళా అధికారికి క్షమాపణ చెప్పకపోతే ఈ జిల్లా వ్యాప్తంగా ఎంఆర్పీఎస్ ఏందో, ఎంఆర్పీఎస్ మరియు దళిత సంఘాల పవర్ ఏందో సోమిరెడ్డికి మరొకసారి రుచి చూపిస్తామని. ఏ మహిళా అధికారి అంటే ఏమంత చులకన భావన మీకు? మీరు రాజకీయం ఉంటే రాజకీయంగా చూసుకోండి, అది ఏ పార్టీ అని కావచ్చు. ఒక మహిళా అధికారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం అంటే ఆ మహిళా అధికారి వెనక తమ సామాజిక వర్గం లేదనుకుంటున్నారా? లేదా మాన్యశ్రీ మందాకృష్ణమాది గారి నాయకత్వంలో ఎంఆర్పీఎస్ ఉద్యమం లేదనుకుంటున్నారా? సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు తక్షణమే బహిరంగంగా మహిళా అధికారికి తక్షణమే మీరు క్షమాపణ చెప్పాలి. లేదంటే జిల్లా వ్యాప్తంగా నిన్ను ఎక్కడ తిరిగినా, లేదా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో లేదా ఈ జిల్లాలో ఖచ్చితంగా నిన్ను అడ్డుకుంటామని భవిష్యత్ కార్యాచరణ కూడా మందాకృష్ణమాది గారి దృష్టికి తీసుకెళ్లి భవిష్యత్ కార్యాచరణ కూడా ఈ జిల్లాలో ప్రకటిస్తామని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తక్షణమే మహిళా అధికారికి ప్రెస్ మీట్ పెట్టి మీరు క్షమాపణ చెప్పాలని, లేదంటే మీపై జిల్లాలో తిరుగుబాటు చేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. జై మహాజన్, జై మందాకృష్ణమాదిగా వద్దిరాలి గౌరవ శ్రీ మందాకృష్ణమాది గారి నాయకత్వం. ఈరోజు అన్ని జిల్లాలు, రాష్ట్రాల్లో ఈ యొక్క ప్రెస్ మీట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఏదైతే మా ఉద్యమ కార్యాచరణ రేపు 15 నుంచి 17 జనవరి 15 దాకా కూడా ఉద్యమ కార్యాచరణ అనేది ప్రకటించున్నారు. అందులో భాగంగానే కమిటీలు కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతూ ఉంది. ప్రధానంగా ఏంటంటే ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో ఏదైతే పాలకపక్షం, ప్రతిపక్షంలో నుండి రాజ్యసభ సభ్యులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఖచ్చితంగా ఈ వర్గీకరణ అంశాన్ని లేవదీసి మీరు ప్రతిపక్షాలుగా మాట్లాడాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఆల్రెడీ కేంద్రం ఈరోజు సపోర్ట్ చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు మాట్లాడాలని చెప్పి మేము మాన్యశ్రీ మందకృష్ణమాది తరఫున మేము పిలుపునిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ జిల్లాలో దళిత అధికారులపైన దాడులు, మాటలు, అనుచిత వ్యాఖ్యలు చేయటం అది సరికాదని చెప్పేసి మహాజన సోషలిస్ట్ పార్టీలు మేము ఖండిస్తూ ఉన్నాం. అది ఏ పార్టీ అయినా కావచ్చు, సోమిరెడ్డి కావచ్చు, అది అధికార పక్షం కావచ్చు, ఎవరైనా మా దళిత అధికారుల మీదకి, ఎస్సీ ఎస్టీ మహిళల మీదకి వస్తే మాత్రం ఖచ్చితంగా మాన్యశ్రీ మందకృష్ణమాది గారితో చర్చించి ఈ యొక్క రాష్ట్ర జిల్లా స్థాయిలో కూడా ఈ యొక్క ఉద్యమాన్ని తీసుకెళ్తామని, అదేవిధంగా మీరు గుర్తుపెట్టుకోండి, మాదిగలది ఏముందని అనుకోండి. ఈరోజు మేము రెల్లీ కలిసి ఎస్సీల్లో ఎస్సీ బి కులం కలిసి ఈరోజు 42 లక్షల మంది ఉన్నామని చెప్పేసి కూడా ఈ రాజకీయ పార్టీలకి, పాలక పక్షానికి, అదేవిధంగా ప్రతిపక్షానికి కూడా తెలియజేస్తున్నాం. మీరు మౌనంగా ఉండటం కరెక్ట్ కాదు. 30 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమం ఇది. ఖచ్చితంగా మీ వైపు నుంచి పార్లమెంట్లో, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి మీ ఎంపీల చేత మాట్లాడించాలా, అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా మీరు మాట్లాడించాలని చెప్పేసి మేము మహాజన సోషలిస్ట్ పార్టీ ఎంఆర్పీఎస్ తరఫున మేము తెలియజేస్తాం. ఈ సమీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం కృష్ణమాది గారి ఆదేశానుసారం ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రెస్ మీట్లు పెట్టి జిల్లాకు మళ్ళీ నెల రోజుల కార్యాచరణ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈనాటి ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. గత నెల 11వ తారీఖున జరిగినటువంటి విశ్వరూప మహాసభకి నరేంద్ర మోడీ, దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఇచ్చేసి
వర్గీకరణ అంశానికి మేము అనుకూలంగా ఉన్నామని చెప్పినప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అయినటువంటి వైసీపీ కానీ ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ కానీ ఇదివరకు వర్గీకరణ అంశం మీద ఎటువంటి వాళ్ళ వైఖరి ఏందో తెలపకపోవడం అనేది బాధాకరమైనటువంటి అంశం. దీన్ని ఇప్పటికైనా సరే ఈ రెండు పార్టీలు వాళ్ళ వైఖరి ఏందో, మాదిగల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి గౌరవం ఏందో తెలియజేయాలని చెప్పి కోరుకుంటున్నాం. తెలియజేయని పక్షంలో ఆ రెండు పార్టీలకి బుద్ధి చెప్పే విధంగా మేము కూడా, మాకు ఒక మహాజన్ సోషలిస్ట్ పార్టీ అని మేము ఒక పార్టీ పెట్టుకున్నాం. ఈ పార్టీ తరఫున మేము ఏ విధంగా వాళ్ళకి రాజకీయ బుద్ధి చెప్పాలనో చెప్పే విధంగా కూడా ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ ముగించుకుంటున్నా. జై భీమ్, జై మహాజన్, జై మాదిగ, జై మందాకృష్ణ మాదిగ. ఈ నెల 15వ తారీఖు జరగబోయే ఎంఆర్పిఎస్ నూతన జిల్లా కమిటీని ఏర్పాటు చేసుకొని, అలాగే 17వ తారీఖు నుంచి ప్రతి నియోజకవర్గంలో ఉండే మండలాలను నూతన కమిటీ ఏర్పాటు చేసుకొని ఎంఆర్పిఎస్ ముందుకు సాగుతూ చదువుతున్న యువకులని, మహిళల్ని, మాదిగలని ప్రోత్సహించు వాళ్ళు మేలుకొలుపుతూ ఎంఆర్పి ఉద్యమానికి మళ్ళీ పూర్వ వైభోగం తీసుకురావాలని కృష్ణమాది గారి ఆలోచన. ఆ ఆలోచన కాలంగా ప్రతి మండలాన్ని కమిటీలు వేస్తూ గ్రామ కమిటీలు పూర్తి చేసుకుంటూ అన్న ఇచ్చిన కార్యాచరణని ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా పాటించాలని కోరుతూ ఈ జిల్లాలో ఉన్న మాదిగలందరూ ఒక్కసారి ఆలోచించి మన శ్రీ మందకృష్ణమాది గారి అడుగుజాడలో నడవాలని తెలియజేస్తూ జై మాదిగ, జై మందకృష్ణమాది గారు. నెల్లూరు చందన బ్రదర్స్ లో 28వ వార్షికోత్సవ వేడుకలు. బెస్ట్ సేల్, బెస్ట్ ఆఫర్స్. వార్షికోత్సవం సందర్భంగా 100% ఫ్రీ షాపింగ్. మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి. ఈ అవకాశం డిసెంబర్ 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు మాత్రమే. తదుపరి బిల్లులో 1000 రూపాయలు పైబడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద 100 రూపాయల తగ్గింపు పొందండి. 2024 నవంబర్ 30వ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1, 1+2 కాంబో ఆఫర్స్. 666 రూపాయలకే 3 టిష్యూ ఫ్యాన్సీ సారీస్. సూరత్ కేటలాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు 50% తగ్గింపు. 666 రూపాయలకే 2 ప్లాసో సెట్స్. 499 రూపాయలకే 3 డిజిటల్ ప్రింట్ కుర్తీస్. కిడ్స్ వేర్ పై ధూమ్ ధామ్ ఆఫర్స్. ట్విల్స్ బ్రాండ్ పై అప్ టు 40% డిస్కౌంట్. సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 39% డిస్కౌంట్. చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.